అబద్ధమాడినావు మల్లయ్య వారవారం కోరేనా దేవుడు దండివారం కోరేనా మల్లన్న కొరకొర మీసలయ్యా ఓ దేవ సురగతి బాణాలయ్యా మల్లన్న మీసలయ్యా ఓ దేవ సురగతి బాణాలయ్యా మల్లన్న చూసేటి చూపులయ్యా మల్లయ్య మెరిసేటి మెరుపులయ్యా మల్లన్న చూపులయ్యా మల్లయ్య మెరిసేటి మెరుపులయ్యా మల్లన్న ఆదివారం రోజున మల్లన్న ఆనందకాడివయ్యా ఓ దేవా ఆదివారం రోజున మల్లయ్య ఆనందకాడివయ్యా ఓ దేవా గుండు మీద గుండునా మల్లయ్య సులిమాను గుండునా ఓ దేవ సులిమాను గుండునా మల్లయ్య సుక్కల పర్వతము ఓ దేవ వారవారం కోరేనా దేవుడు దండివారం కోరేనా మల్లన్న కొమరెల్లి గుళ్ళల్లోనా మల్లయ్య కోడలాట కానివి ఓ దేవా గుళ్ళల్లోనా మల్లయ్య కోడలాట కానివి ఓ దేవా ఐలేని గుళ్ళల్లోనా మల్లయ్య ఆనందకాడివయ్యా ఓ దేవా ఐలేని గుళ్ళల్లోనా మల్లయ్య ఆనందకాడివయ్యా ఓ దేవా కండ్రసాల నందునా మల్లయ్య కన్న కొడుకునన్నవే ఓ దేవా నందునా మల్లయ్య కన్న కొడుకునన్నవే ఓ దేవా మల్లన్న పేటలోనా ఓ దేవా దొంగ మల్లునన్నవు మల్లయ్య మైలారం గుళ్ళల్లోనా మల్లయ్య జిల్లా కొమరవెల్లి మండలం ప్రముఖ శైవక్షేత్రం కొమరవెల్లి మండలము మల్లికార్జున స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ పరపాటకం లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి పరపాటకం లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ కొమరవెల్లి దేవస్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరపాటకం లక్ష్మారెడ్డి గారు మరి రాబోయే రోజులలో ఇప్పుడే ప్రారంభమైన జాతర రాబోయే రోజులలో ఈ ఆలయాన్ని ఏ విధంగా తనదైన శైలిలో పాలక మండలితో కలిసి ఏ విధంగా ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. మరి ముఖ్యంగా ఏంటంటే జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు పొన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారితో కలిసి పాలక మండలి మరియు లక్ష్మారెడ్డి గారు చైర్మన్ లక్ష్మారెడ్డి గారు కలిసి వాళ్ళంతా మూకుమ్మడిగా ఈ ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారో మనం రాబోయే రోజుల్లో చూద్దాం. మరి ప్రస్తుతం పరపాటకం లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి లక్ష్మారెడ్డి గారు ఏ విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయబోతున్నారో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు. సార్ నమస్కారం సార్. చక్కగా ప్రమాణ స్వీకారం జరిగింది. నా పాలక మండలిలో 20 మంది సభ్యులు కూడా ముఖ్యంగా మొత్తం మల్లన్న స్వామి భక్తుల్ని ఏరుకోరి మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా 5 భక్తులు ఉన్నారు. ఇక వారి వాళ్ళ భక్తి అనేది ఇక నేను వాళ్ళ భక్తి చూస్తుంటే మల్లన్న స్వామి పరవించుకోవాల్సిన భక్తులు నాకు హైదరాబాద్ నుంచి మా సభ్యులుగా దొరికారు. వాళ్ళు డోనార్స్ని తీసుకొస్తారు. కొద్ది రోజుల్లో బట్టే ఇక్కడ ఉన్న కొమరెల్లి మల్లన్నను ఈ పాలక మండలి ఏ విధంగా ఇంత అభివృద్ధి ఇంత తొందరగా ఎలా అభివృద్ధి చేసిందనేది ఇక్కడున్న భక్తులే ఆశ్చర్యపడే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఏ విధంగా జరిగింది? ముందుగా మా నాయకుడు, మా ప్రీతమ నాయకుడు, మా అన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నన్ను పిలిచి ఇక్కడ ఉన్న మన కొమరెల్లి టెంపుల్కు నన్ను పాలక మండలి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా హర్షించారు. లక్ష్మణ పేరు చాలా బాగుందన్న అని చెప్పి ప్రతాపన్న ప్రతి ఒక్కరు కూడా నా పేరు ప్రతిపాదించినందుకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలిపారు నాకు. అదేవిధంగా ఇక్కడున్న టెంపుల్ మన తెలంగాణలో ఉన్న ఈ 4వ పెద్దదైనటువంటి కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ను కూడా అభివృద్ధి చేసే అవకాశం నాకు కల్పించినందుకు ఆ మల్లన్న స్వామికి నేను ధన్యునిగా నేను కొలుస్తా ఉన్నాను. తెల్లారితే మల్లన్న స్వామి భక్తునిగా నన్ను పిలిపించుకొని నాకు అందరికీ బుద్ధి పుట్టించి నాకు ఒక పాలక మండలి అధ్యక్షునిగా చేసినందుకు నేను ఎల్లవేళ వాళ్ళ కృతజ్ఞునిగా మల్లన్న స్వామికి ఉంటానని కూడా మనం చేస్తా ఉన్నాం. మల్లన్న స్వామిని గత 10 సంవత్సరాల నుంచి చాలా మంది పాలకులు పట్టించుకోకుండా దీన్ని ఒక భక్తులకే దూరం చేసే రీతిగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న పాలక మండలి ప్రవర్తించింది. అవన్నీ నేను చూసుకొని అవన్నీ బేరీజు వేసుకొని ఈ 4-5 రోజులు నేను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి వారం రోజుల లోపల ఇక్కడ ఉన్న పరిస్థితులను కొంత నేను అవగాహన చేసుకొని ఈ రోజు కూడా సమీక్షా సమావేశం ఇక్కడ ఉన్న అర్చకులతోటి కానీ ఇక్కడ ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులతోటి కానీ ఇక్కడ ఉన్న పూజారులతోటి కానీ మిగతా ఇక్కడ స్టాఫ్ తోటి సహా అందరినీ కూర్చోబెట్టి నేను సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎట్లెట్లా మనం భక్తులను ఆకర్షించాలి, ఎట్లెట్లా డోనార్స్ను ఆకర్షించాలి, ఎట్లెట్లా ఆలయాన్ని అభివృద్ధి పరచాలి. గతంలో గవర్నమెంట్ కూడా టెంపుల్ సిటీ చేస్తా అన్నది. కొమరెల్లి ఇప్పటివరకు టెంపుల్ సిటీ కాదు, అసలు పాడుబడ్డ సిటీని తయారు చేసే పరిస్థితే తీసుకొచ్చింది తప్ప ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మేము గత పాలకులు భిన్నంగా
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ అన్న నాయకత్వంలో మా కొండ సురేఖమ్మ ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో తప్పకుండా వారు కూడా సురేఖమ్మ కూడా ఇక్కడ ఆలయ మల్లన్న స్వామి భక్తురాలు కాబట్టి మొన్ననే ఇక్కడికి వచ్చి కూడా చెప్పింది ఏం అభివృద్ధి కార్యక్రమం కావన్నా వెనుకపోయే సమస్య లేదు లక్ష్మణ, ఇక్కడున్న పరిస్థితులు అన్ని అవగాహన చేసుకుని ఏమేమి కావాలో నా దృష్టికి తీసుకొస్తే ప్రతి ఒక్కటి రేవంత్ అన్న నాయకత్వం మనం చాలా అభివృద్ధి చేసుకుందామని కూడా ఆమె మాటిచ్చి వెళ్లడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు సమీక్ష సమావేశం చేశాం. ఇక్కడ ఇప్పుడు రాబోయేది వేసవి కాలం నేపథ్యంలో ప్రజలంతా ఉక్కపోతతో దాహం తీరక క్యూ లైన్లో వేచి ఉంటూ అసలు లైన్లలో తొక్కిస్తలాటలు చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి దాహం కోసం భక్తుల దాహాన్ని తీర్చడానికి మీరు ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? మరి ముందు ఎలా ఉండబోతుంది ఈ శైవక్షేత్రం? ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రెండు ఇప్పటివరకే ప్యూరిఫైర్ సెంటర్లు ఉన్నాయట నా దృష్టికి వచ్చింది. దాంట్లో ఎక్కడేంటంటే ప్యూరిఫైర్ సెంటర్కి అందరూ వెళ్లి భక్తులు నీళ్లు తీసుకునే పరిస్థితి ఉండదు, అందరూ కొనే పరిస్థితి కూడా ఉండదు, వాటర్ కొనే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఆ ప్యూరిఫైర్ సెంటర్ నుంచి ఒక 4 వెహికల్స్ పెట్టి అక్కడక్కడ మొబైల్గా పెట్టి ఎక్కడ ఎవరికి మంచినీరు కావాలన్నా సప్లై చేసే విధంగా ఈ రోజు తీర్మానం చేయడం కూడా జరిగింది. మిగతా శానిటేషన్ కూడా దాదాపు 2 సులభ కాంప్లెక్స్లు ఉన్నాయి. రూమ్లలో మామూలుగా వాష్రూమ్స్ ఉన్నాయి, బయట మాత్రం 2 ఉన్నాయి. ఇంకా మొబైల్గా ఇప్పుడు తాత్కాలికంగా ఈ జాతర మందం ఒక 4-5 సులభ కాంప్లెక్స్ కూడా టెంపరీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దాన్ని పర్మనెంట్ గా నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది వచ్చే జాతర వరకు. జనాలు భక్తులు చాలా తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున వస్తుంటారు మరి ఈ కొమరవెల్లికి. మరి వస్తున్న భక్తులకు ఈ వాష్రూమ్స్ సరిపోవు కదా, ఇప్పుడు మరి వచ్చే సంవత్సరం వరకు ఏర్పాటు చేస్తామని అంటున్నారు కదా. మరి ఈ ఉన్న 4 కాంప్లెక్స్లతో ఎలా వాళ్ళ ఇబ్బంది తీర్చుకోగలరు? రూమ్లలో శానిటేషన్ అన్ని వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని రూమ్లలో ప్రత్యేకించి. బయట ఉండే భక్తులు గుడారాల్లో ఉండే భక్తుల కొరకు 2-3 సులభ కాంప్లెక్స్లే ఉన్నాయి. మేము అదనంగా దాదాపు ఎన్ని అవసరం ఉంటే అన్ని, ముఖ్యంగా 4-5 అనుకున్నాం. ఇంకా జనం ఇంకా పెరిగితే భక్తులకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత అవసరం ప్రకారంగా శానిటేషన్ మేము సులభ కాంప్లెక్స్ కూడా టాయిలెట్స్ వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మొబైల్ టాయిలెట్స్ మామూలుగా స్నానం చేయడానికి మాత్రం పైప్ లైన్ ద్వారా ఎంతమంది భక్తులు వచ్చినా స్నానానికి ఇబ్బంది లేకుండా పైనుంచి పైపులు వేసి మన సమ్మక్క సారక్క జాతర లాగా మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దేవాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది? మరి పారిశుద్ధ్య తీరుతెన్నులు ఏ విధంగా ఉంది? మరి మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా? అదేవిధంగా ఈ కొమరవెల్లి దేవస్థానానికి ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు. మరి వాళ్ళెంతమంది ఉన్నారు, వీళ్ళెంతమంది ఉన్నారు, సఫిషియెంట్ గా సిబ్బంది ఉన్నారా? మరి ఎలా ఉంది? రాబోయే రోజుల్లో దాన్ని ఎలా నివారిస్తారు మీరు? అయితే ముఖ్యంగా మన దృష్టికి వచ్చింది ఏంటంటే ఈరోజు సమీక్ష సమావేశంలో దాదాపు ఒక 60 మంది శానిటేషన్ టెంపుల్ ద్వారా ఉన్నారట. వారే కాకుండా ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగి శానిటేషన్ కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వారు కొంతమంది ఉన్నారు. వీరు సరిపోకుంటే కూడా చుట్టుపక్కల మా చేర్యాల, కొమరెల్లి, మద్దూరు, దూలిమిట్ట ఈ 4 మండలాల నుంచి కూడా గ్రామ పంచాయతీ సిబ్బందిని కొంతమందిని అక్కడ కూడా ఇబ్బంది జరగకుండా కొంతమంది తీసుకొచ్చి వారికి కూడా అక్కడక్కడ డ్యూటీలు వేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎలాంటి శానిటేషన్ ఇబ్బంది జరగకుండా నీట్ గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదో శానిటేషన్ వాళ్ళే చేస్తారని కాకుండా ఇక్కడ గుడారాలు ఉన్న భక్తులు కానీ రూమ్లో ఉన్న భక్తులు కానీ వారు సరే బోనం చేసిన తర్వాత ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత ఇస్త్రాకులే కానీ మిగిలిన పదార్థాలు తడి పొడి అనేది 2 మేము చెత్త వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏసీ ఆలయ సిబ్బందికి కానీ ఇక్కడ నీట్నెస్ కానీ సహకరించవలసిందిగా ప్రతి భక్తుడిని వేడుకుంటాం. టెంపుల్ ద్వారా పారిశుద్ధ సిబ్బంది బ్లీచింగ్ పౌడరే కానీ మిగతా ఫినాయిల్ కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కచరా లేకుండా మిగతా పారిశుద్ధ సిబ్బందితో పాటు మిగతా మా ఎండోమెంట్ మా ఉద్యోగస్తులు కూడా వాళ్ళు అడుగడుగున పర్యవేక్షించ చేసి మా టెంపుల్ కమిటీ 20 మంది మెంబర్లు కూడా వారిపైన ఎక్కడైతే ఇబ్బంది జరగకుండా మేము కూడా పర్యవేక్షణ చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్క భక్తునికి విన్నవించుకున్నాం. ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాలలో వైద్య సిబ్బందిని ఎంతమందిని నియమిస్తున్నారు? మరి ఇక్కడ ఆల్రెడీ ప్రాథమిక వైద్య శిబిరం ఉంది, వైద్యశాల ఉంది కదా. మరి దానికి తోడు అక్కడ సిబ్బంది వస్తారా? మీరు ఇతరత్ర సెంటర్ల నుంచి వైద్య సిబ్బందిని రప్పిస్తారా? మరి భక్తులు రోగాల బారిన పడకుండా అంటువ్యాధుల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి ఏ విధంగా ఆంక్షలు విధిస్తున్నారు? అది వైద్య సిబ్బందితో మీరు ఏ విధంగా మమేకమై ముందుకెళ్తారు? ఇక్కడ ఒక పిఎస్సి సెంటర్ ఉంది, అదే కాకుండా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా
భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 2-3 ఇక్కడ దాదాపు ఒక 4 అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా చుట్టుపక్కల ఇప్పుడు చేర్యాల పట్టణం ఉంది, సిద్దిపేట పట్టణం ఉంది, అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు బ్యానర్ కట్టుకుని అయినా సరే ఇక్కడ భక్తులకు సేవ అందించాలంటే వాళ్ళు కూడా తప్పకుండా మా సేవలు కూడా అందిస్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మొన్న గత 15 రోజుల ముందు కూడా మా ఎండోమెంట్ మినిస్టర్ గారు దుద్దెడ వివేరా హోటల్లో సమీక్ష సమావేశం చెప్పినప్పుడు ప్రత్యేకంగా డాక్టర్స్కు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి ఆమోదించారు. తప్పకుండా వారి సహసహకారాలు కూడా తీసుకుంటాం. వారు కూడా మాకు సహసహకారం అందిస్తామని కూడా మనం కూడా మిగతా సిబ్బందితో పాటు మా పాలక మండలి సభ్యులు కూడా ప్రతి ఒక్కటి టెంపుల్ పరిసర ప్రాంతంలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా శానిటేషన్ కానీ, నీరు కానీ, మిగతా షెల్టర్ విషయమే కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వచ్చేపోయే భక్తులు దారిలో గుడి దర్శనానికి వచ్చే దారిలో కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మా పాలక మండలి సభ్యులు ప్రతి దినం ప్రతి గంట వారిని అడుగడుగునా పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నాం. మరి రాష్ట్రంలోనూ ప్రముఖ శైవ క్షేత్రాలలో 4వ స్థానం దక్కించుకున్న కొమరవెల్లి దేవస్థానం మరి శాంతి భద్రత నేపథ్యంలో పోలీసు భద్రత ఏ విధంగా కల్పిస్తున్నారు? పోలీసులకు మీరు ఏ విధంగా సలహా సూచనలు ఇస్తున్నారు? వారు మీకు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు? మరి రాబోయే రోజుల్లో జాతర ఏర్పాట్లను ఏ విధంగా పర్యవేక్షించబోతున్నారు పోలీసు వ్యవస్థ? మరి శాంతి భద్రతలను కాపాడడంలో వారి వంతు పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? గతంలో మేము 15 రోజుల కింద మనం సమీక్ష సమావేశం పెట్టినప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారు మిగతా మేమందరం కలిసి సమీక్ష సమావేశం పెట్టినప్పుడు దుద్దెల్లో సిపి గారు మాకు హామీ ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డీసీపీ గారు, ఏసీపీ గారు పర్యవేక్షణలో ఇక్కడ దాదాపు ఒక 20 మంది సిఐలు, ఒక దాదాపు 45 మంది ఎస్ఐలు, దాదాపు ఒక 300-400 మందితోటి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము పర్యవేక్షిస్తామన్నారు. గతంలో పోయిన వారం కళ్యాణం జరిగినప్పుడు కూడా వారు చాలా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి మేము అనుకున్న వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కళ్యాణం ఉత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా మేము చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు వచ్చే వారం రోజు ఇంత జాతర పెరిగినా కొద్దీ కూడా ఇక్కడ భక్తులు కూడా పెరుగుతారు. ఇంకా కూడా మేము అక్కడ బందోబస్తు పెంచాలని కోరడం జరిగింది. మీకు ఎంత బందోబస్తు కావాలన్నా మేము అంత బందోబస్తు ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధమని చెప్పి సిపి గారి హామీ మేరకు డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐలు మాకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక ముందు ఏ భక్తునికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారు పర్యవేక్షిస్తారు. వారిలో భాగంగా మేము కూడా పాలక మండలి కూడా ప్రతి అడుగడుగున భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము కూడా పర్యవేక్షిస్తామని కూడా భక్తులకు హామీ ఇస్తాం. ముఖ్యంగా ప్రతి ఒక్క మల్లన్న స్వామి భక్తుని నేను వేడుకునేది ఏమిటంటే అందరికీ నమస్కారం చేసి చెప్తా ఉన్నాను. మీ విలువైన సామాన్లు ఏవైతున్నాయో బ్యాంకు లాకర్లనే కానీ లేకపోతే మీ బంధువుల దగ్గర కానీ పెట్టుకుని ఇక్కడికి జాతరకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే భక్తి కంటే ఎక్కువ మీ వస్తువులు తీసుకొని వస్తే వస్తువుల మీదనే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, భక్తివాదం కూడా తగ్గుతుంది. కాబట్టి మీ వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకొని వస్తే ఇక్కడ భక్తివాదం పెరుగుతుంది. భగవంతుని మల్లన్న స్వామి ఆశీస్సులు కూడా మీకు తొందరగా అందుతాయి. మీరు ఇంటికెళ్ళి జాగ్రత్తగా మీ వస్తువులు అక్కడ పెట్టుకొని వస్తే మీ వస్తువులకు సేఫ్టీ ఉంటుంది. మల్లన్న స్వామి ఆశీస్సులు కూడా మీ అందరికీ చేరుతాయని చెప్పి ప్రతి ఒక్క భక్తుని వేడుకుంటున్నాను. లక్ష్మారెడ్డి గారు, మరి ఈ ఒగ్గు వ్యవస్థ, ఒగ్గు పూజారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన భక్తుల దగ్గర ప్రతిసారి ప్రతి ఒక్క భక్తుని పీల్చి చేస్తుంటారు. వాడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైసలు ఇస్తేనే పట్టాలేసుడు కానీ ఏదైనా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారు. అది దాని రూపుమాపాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి వారిపై అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మామూలుగా మేము వచ్చిన తర్వాత మా దృష్టికి ముఖ్యంగా ఒగ్గు పూజారులు చేసే ఇలాంటి భక్తులను ఇబ్బంది పెట్టి కొంత వాళ్ళ దగ్గర డబ్బు ఆశించడం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా వారికి చెప్పాం, ఏ ఒక్క ఒగ్గు పూజారి అయినా పట్నాలేసిన తర్వాత భక్తుడు తోచిన కాడికి ఇచ్చేంత తీసుకోవాలి తప్ప మీరు డిమాండ్ చేసి మాకు ఇంత ఇవ్వాలి అంత భక్తులని ఎలాంటి పీడించినా మా దృష్టికి వచ్చినా వాళ్ళని సస్పెండ్ చేయడమే జరుగుతుందని చెప్పి వాళ్ళు కఠినంగా హెచ్చరించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఒగ్గు పూజారులతో పాటు ఒగ్గు పూజారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు, బరాబరి ఉంది. మరి దానికి తోడు నాయి బ్రాహ్మణులు కళ్యాణకట్ట దగ్గర 5 సార్లు ఇస్తేనే 50 రూపాయలని 100 రూపాయలు లేకపోతే కత్తెర పెడతారు. లేనితో అసలు వాడిని పక్క పెడతారు. నువ్వు లాస్ట్ వాడు లాస్ట్కి పోతాడు. మరి వాడు కటింగ్ కానీ గడ్డం కానీ గుండు కానీ తీయాలంటే ఈ నాయి బ్రాహ్మణులకు మీరు ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నారు? మరి ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? అయితే గతంలో జరిగిన భిన్నంగా ఈరోజు వాళ్ళకు నాయి బ్రాహ్మణులు కూడా చెప్పడం జరిగింది. మీరు డ్రెస్లో మీరు బ్రాహ్మణుడు నాయి బ్రాహ్మణుడు అని తెలిసే విధంగా వాళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం, టెంపుల్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం కూడా జరుగుతుందని కూడా ఈరోజు వారికి చెప్పడం జరిగింది. ఎవరైతే భక్తుడు
తలనీలాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తాడో వారందరికీ మామూలుగా మనం టెంపుల్ నుంచి టికెట్ ఇస్తుంటాం. టికెట్ ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు తోసిన విధంగా సరే తలనీలాలు ఇచ్చిన తర్వాత బ్లేడు జర ఏదో నాయ బ్రాహ్మణుడు జర చక్కగా చేయాలని చెప్పి కొంత భక్తులకు ఎంతో కొంత ఇస్తాం. దాన్నే మీరు తీసుకోవాలి తప్ప వాళ్ళని డిమాండ్ చేసి మాకు ఇంత కావాలి అంత కావాలని చెప్పి ఎలాంటి డిమాండ్ చేసినా సస్పెండ్ చేస్తాం, గుడికాడికి రానియమని కూడా వారిని కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి హెచ్చరిస్తామని కూడా చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు ఆలయ గర్భగుడిలో స్వామివారి దగ్గర ఉండే సిబ్బంది ఎవరైతే ఉంటారో పూజారులు వారు కూడా చేతివాటం ప్రదర్శిస్తారని చాలా మంది భక్తులు అనుకుంటున్నారు, మరి వింటున్నాం, మరి జరుగుతూనే ఉంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. దానిని నిర్మూలించడానికి దాంతోపాటు ఇంకోటి మీ ఆలయ సిబ్బంది కూడా చాలా సార్లు చేతివాటం ప్రదర్శించడం కనపడదు. మరి ఆలయ సిబ్బందితో పాటు గర్భగుడిలో ఉన్న పూజారులపై మీకు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈరోజు ముఖ్యంగా ఆలయ పూజారులను కూడా పిలిచి అడగడం జరిగింది. గతంలో ఏ విధంగా కొన్ని అవకతవకలు జరిగి మీ చేతివాటం ప్రయోగించాలని మా దృష్టికి వచ్చింది. మేమైతే ఇక్కడ దేవుని సేవ చేయడానికి వచ్చాం. ముఖ్యంగా మీరు కూడా అర్చకులైన వాళ్ళు భక్తులను ఆహ్వానించి భక్తులకు దీవెనలు అందించాలి తప్ప ఇలాంటి చేతివాటం ఎలాంటి మీరు ఇక్కడ ప్రవర్తించినా మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పాం. ఒకవేళ అర్చకులకు ఎవరైనా ఇక్కడ సిబ్బంది సహకరిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తామని కూడా సిబ్బందికి అర్చకులకు కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న ఆలయ పరిధిలోని బండగుట్టపై గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ నడుస్తుంది ఆ 50 రూమ్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఇంతవరకు కూడా సక్సెస్ అవుతలేదు, సక్సెస్ కాలం ముందుకు సాగుతలేదు. మరి మీ హయాంలో ఏ విధంగా దాన్ని ముందుకు నడిపించగలరు? గత పాలకుల హయాంలో నిర్మిస్తామనుకుని కొనసాగించినటువంటి బండగుట్ట మీద ఉన్న గెస్ట్ హౌస్, ఒక 50 రూమ్ల గెస్ట్ హౌస్, దాదాపు దానికి టెంపుల్ నుంచి దాదాపు 7 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. టెంపుల్ ఫండ్స్ మొత్తం వాళ్ళు మింగేశారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన 10 కోట్ల ఫండ్ కొంత రిలీజ్ అయినా కొద్ది వాళ్ళు చేసుకుంటా పోతుండ్రు, కానీ టెంపుల్ ఫండ్స్ అయితే మింగేసిండ్రు. పని గత 5 సంవత్సరాల నుంచి కుంటినట్టుగానే నడుస్తా ఉంది. మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంబడే మా దృష్టికి వచ్చింది. మేము ఆ రోజు కూడా వెళ్లి దాన్ని పర్యవేక్షించడం జరిగింది. సంబంధిత అధికారులకు ఆ రోజే మేము చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మేము ప్రత్యేకంగా ఆ సమావేశంలో మా కొమ్మూరి ప్రతాపన్న మా నాయకుడు, ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే, జనగామ డీసీసీబీ అధ్యక్షులు ఈ రోజు కూడా మేము వెళ్లి మరోసారి పర్యవేక్షించడం జరిగింది. చూసి సంబంధిత అధికారులకు ఏమైంది, ఎందుకు ఇంప్లిమెంటేషన్ అయిన తొందరగా కాదు, ఇప్పుడు ఉగాది వరకే కంప్లీట్ చేయాల్సిందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వారు కూడా ఉగాది వరకు కంప్లీట్ చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సంబంధిత కాంట్రాక్టర్ కూడా పిలిపిస్తామని చెప్పాం. అతను కూడా ఈ 2 రోజుల మమ్మల్ని నుంచి కలుస్తానన్నాడు. అతన్ని కూడా పిలిపించి మందలించి తొందరగా ఉగాది వరకు కంప్లీట్ చేసి భక్తులకు అందించేందుకు మేము ఏర్పాటు చేస్తాం. సార్, ఇప్పటి వరకు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రైవేటు వాళ్ళే ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన ఒకటి లేవు. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక మీ పై అధికారులు కానీ మీ నాయకులు కానీ మీ ఆధ్వర్యంలో మీ పాలక మండలి ఆధ్వర్యంలో మరి 100 రూమ్ల ఒకే దగ్గర 100 రూములు ఉన్నా అని చెప్పి చాలా జనంతో ప్రపోజల్ పంపిరని తెలుస్తుంది. మరి అది నిజమైన ఎంతవరకు సంబంధించి? ఆ ప్రపోజల్ ఏం పంపలేదు. గతంలో మన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ చూసినా డోనార్స్ బిల్డింగ్స్, ముఖ్యంగా హైదరాబాద్ యాదవ్ సోదరులు కట్టిన గెస్ట్ హౌస్లే ఉన్నాయి తప్ప గవర్నమెంట్ లేవు, టెంపుల్ లేవు, గవర్నమెంట్ లేవు, ఎక్కడ లేవు. అయితే వచ్చే భక్తులు డోనార్స్ కాకుండా మిగతా వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది జరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ప్రతాపన్న గారు ఇక్కడ ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉన్నాయి, ఈ టెంపుల్ ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేస్ ను మొన్న పర్యవేక్షించాం. ఈ రోజు కూడా 2-3 ప్లేస్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకే కొంతమంది డోనార్స్ మేము ఇక్కడ కాటేజీలు కడతామని చెప్పి 20-25 మంది అప్లికేషన్ ఇచ్చి కూడా ఉన్నారు. వారికి తోడుగా కొంతమంది భక్తులు ఇప్పుడు మా దాంట్లో ఉన్న బోర్డు మెంబర్స్, హైదరాబాద్ బోర్డు మెంబర్స్ ముఖ్యంగా వారు కూడా మేము మనిషికి దాదాపు 10-15 మంది డోనార్స్ మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. అందరిని చూసుకుంటే మినిమం ఒక 100 రూమ్స్ కడితే ఒక తిరుపతి, శ్రీశైలం లాగా ఈ టెంపుల్ సిటీని డెవలప్మెంట్ చేయాలని మా ప్రతాపన్న గారు కోరిక మేరకు మేము అందరినీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన దాంట్లో ఇప్పుడు చర్చ పెడితే అందరూ ముందుకు వచ్చింది ఇది బాగుంటుందని చెప్పేసి ప్రతాపన్న గారికి చెప్పడం జరిగింది. 2-3 ప్లేస్ ఐడెంటిఫై చేశాం. ఈ వారం రోజుల లోపల ఏ ప్లేస్ అయితే బాగుంటుందని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకొని భక్తులను ఆకర్షించే విధంగా, డోనార్స్ ఆకర్షించే విధంగా వారు కోరిక మేరకు భక్తులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎందుకంటే మల్లన్న స్వామిని కొలవటానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండటానికి ఇబ్బంది పడే లాగా మేము ఉండకుండా గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇక ముందు ఇబ్బంది పడకుండా
వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని చెప్పి ప్రతి ఒక్క భక్తునికి కోరుతా ఉన్నా. దీనికి ముఖ్యంగా డోనార్స్ ఎవరైతే ఉన్నారో, మేము గత పాలకుల లెక్క మేము తినేవాళ్ళం కాదు. గతంలో కూడా చెక్కులు ఇచ్చి పర్సనల్ చెక్కులు ఇచ్చి బ్యాంకులు వేసుకున్నారంటే మేము అలాంటిది కాదు. మీరు ఇచ్చే చెక్కు కూడా ప్రతి ఒక్కటి ఎండోమెంట్ మల్లన్న స్వామి పేరు మీదనే మీరు చెక్కులు ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ చేయకుండా మేము కాపలాగా ఉంటాం. మీరు ఇచ్చిన రూపాయికి మేము జవాబుదారీతనంతో మేము ఉంటాం. కాబట్టి మీరు మాకు సహకరించి ఇక్కడున్న మల్లన్న స్వామికి మీరు ఎంతైతే సాధనతో అంతా ఇచ్చి విరాళ రూపంగా ఇస్తే మేము ప్రతి ఒక్క భక్తునికి సహాయ సహకారం అందించడానికి మీరు ముఖ్యంగా అందరూ డోనార్స్ తోడ్పడవలసిందిగా మల్లన్న భక్తులను మరొక్కసారి నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొమరవెల్లి నుండి ఐనాపూర్ రూట్లో కూడా దాసారా గుట్టపై ఇప్పటి వరకు కూడా గత పాలకుల నుంచి నేటి కాంగ్రెస్ పాలన వరకు పనులన్నీ నత్తనడగా సాగుతున్నాయి. మరి అక్కడి పనులు అభివృద్ధికి నోచుకునేనా, ఆచరణకు నోచుకునేనా, మరి భక్తులకు గదులైతే అందుబాటులోకి వచ్చేనా, మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ హయాంలో అయినా ఆ పనులు కొనసాగేనా, అవే నత్తనడక సాగేనా? ఇప్పుడు మనం చూస్తే కూడా కనపడుతుంది, ఎదురుగానే ఉన్నది గుట్ట. ఆ గుట్టపై మామూలుగా సుమారుగా మనం లెవెల్ చేసినా ఒక 2 ఎకరాలు అవుతాయి. గత పాలకులు ఏం చేసినంటే మీద ఒక 2 గెస్ట్ హౌస్లు కడదామని చెప్పి కిందికి వెళ్ళి రోడ్డు పోద్దామంటే ఇక్కడున్న మంత్రులు కానీ వాళ్ళు కానీ మేము గవర్నమెంట్ నుంచి అక్కడి దాకా రోడ్డు మేము ఏర్పాటు చేస్తాం, మీరు రూమ్లు కట్టుకోమని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగా రోడ్డు పనులు మొదలుపెట్టారు. గెస్ట్ హౌస్ల కంటే ముందే రోడ్డు పనులు మొదలుపెట్టారు. రోడ్డు పనులు మొదలుపెట్టి 1,80,00,000 రూపాయలు ఫస్ట్ ఎస్టిమేషన్ వేసి రోడ్డు పని కొంచెం ఏదో మట్టి పోసి 1,80,00,000 అయిందని చూపించి గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుందని చెప్పి టెంపుల్ ఫండ్ దానికి వాడడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారు, ఇంకా కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా కొంచెం పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ ప్రపోజల్ చేసి ఇప్పటి వరకు సుమారు 4-4.5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. రోడే పోసిన తప్ప మీద ఇప్పటి వరకు గెస్ట్ హౌస్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు రోడ్డు కూడా ఇంకా 4.5 కోట్లు కావాలంటారు. ఇంకా 4.5 కోట్లు అంటే 9 కోట్లు మించుమించు 10 కోట్లు ఖర్చు చేస్తారు ఖాళీ రోడ్డుకి. మీద వెళ్ళేది 2 ఎకరాలు. 2 ఎకరాలలో ఎన్ని గెస్ట్ హౌస్లు కడతారు? ఇప్పటి వరకు ఆ ఫండ్ ఇప్పటి వరకు యూజ్ చేస్తే కింద దాదాపు భక్తులకు దాదాపు 20-30 రూమ్లు అవుతుండే. ఇప్పటి వరకు భక్తులకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు ఈ ఎస్టిమేషన్ వేస్తున్నారు. మేము ఇప్పటి వరకు దాని మీద మేము తీసుకున్న తీర్మానం ఏంటంటే ఆ పైన వెళ్ళే 2 ఎకరాలు వెళ్తుందో 3 ఎకరాలు వెళ్తుందో ఎంత వెళ్ళినా దాంట్లో భక్తులు కానీ డోనార్స్ కానీ ఎవరన్నా వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకుంటా అంటే ఇంక్లూడింగ్ రోడ్డుతో సహా రోడ్డు ఖర్చు కూడా ఆ డోనార్స్ భరిస్తా అంటే మేము ఇక్కడ వారికి మేము స్థలం చూపిస్తాం తప్ప ఇక రోడ్డుకు ఇంకా కోట్లు పెట్టి అక్కరణ దానికి ఇంకా ఆలయ డబ్బులు మేము వృధా చేయడం మా వాళ్ళ కాదు. ప్రతి ఒక్క డోనార్ కూడా మేము అది అక్కడ కట్టాలని వాళ్ళని కోరుకున్నా ఈ రకంగా ముందుకొస్తేనే మేము అక్కడ స్థలం ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. ఈ కొమరవెల్లి మల్లన్న ఆలయ ప్రాంగణంలో గల ఈ కోనేరు ఏదైతే ఉందో కోనేరులో ప్రతి భక్తుడు వచ్చి స్నానమాచరిస్తారు. మరి స్నానం ఆచరించేటప్పుడు పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? మరి మీ సిబ్బంది ఎవరైతే ఉంటారో మరి ఇంకెవరైనా పోలీస్ సెక్యూరిటీ కానీ ఇతరత్ర సెక్యూరిటీ కానీ ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? మరి అందులో ముఖ్యంగా ఆ అడుగు బాగానే మెట్ల పైన లోతులో మెట్ల పైన జాళ్లు బిగిస్తారు. మరి అలాంటి బిగించిరా? ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు కూడా మేము వెళ్లి చూడడం కూడా జరిగింది దాని కోనేరును. అక్కడున్న భక్తులకు ఎలాంటి మహిళా భక్తులే కానీ మగ భక్తులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చుట్టూ కింద జాలి ఏర్పాటు చేసి చిన్నపిల్లలు కానీ ఎవరికి ఏమి ఇబ్బంది జరగకుండా చుట్టూ జాలి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మామూలుగా టెంపుల్ నుంచి ఒక 4-5 వాలంటీర్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి అడుగడుగునా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా మేము ఏర్పాటు చేస్తాము. అక్కడ పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణలో మా ఆలయ సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది వాలంటీర్స్ కూడా అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము చూస్తా ఉన్నాం. గతంలో కూడా ఇప్పుడు రేపు రాబోయే రోజులలో కూడా యాత్రికులు దాదాపు భక్తులు పెరుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా మేము కృషి చేస్తాం. జాతర ఏర్పాట్లలో భాగంగా మరి వచ్చే జాతర కోసం ఆ 1 కిలోమీటర్ పరిధిలోనే నిలిపివేస్తున్నారు భక్తులను. బయట అంటే వాహనాలు కానీ ఇతరత్ర వెహికల్స్ కానీ వాళ్ళు అక్కడనే పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ రావాలి. మరి నడుచుకుంటూ రాలేని పరిస్థితులు ఉంటారు కదా మరి భక్తులు. వారి కోసం రవాణా సౌకర్యం కోసం మీరు ఎలాంటి వెహికల్స్ ఏర్పాటు చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఆదివారమే కానీ జాతర రోజులలో భక్తులు క్రౌడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి పోలీస్ సోదరులు మేము విన్నవించుకున్నాం. వారు కూడా మాకు ప్రపోజల్ చెప్పారు. ఇక్కడ టెంపుల్ చుట్టూ దాదాపు 32 పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ టెంపుల్లో అక్కడ పార్కింగ్ సెంటర్లో కూడా యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అక్కడ
శానిటేషన్ కానీ వాటర్ కానీ వాళ్ళు బస చేయడానికి కూడా అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఒకవేళ అక్కంచేలి భక్తులు కూడా గుడికి రావడానికి కూడా ఇంతకుముందు దాదాపు రాత్రి 9 గంటల వరకే ఆటోస్ అక్కంచేలు వస్తుండే. తర్వాత యాత్రికులు అక్కంచేలి ఇక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుండే. మేము అక్కడ పోలీసు సోదరులకు కానీ మిగతా వారికి కూడా మేము చెప్పడం జరిగింది. 24 అవర్స్ యాత్రికులు అక్కంచేలి రావడానికి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసుకుని పార్కింగ్ నుంచి టెంపుల్ వరకు రావడానికి ఆటోలు 24 గంటలు కూడా వాళ్ళు రావడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మేము పోలీసు సోదరులను కోరాం. తప్పకుండా ఎలాంటి యాత్రికులకు ఇబ్బంది జరగకుండా 24 అవర్స్ ఆటోలు అక్కడి నుంచి పార్కింగ్ కాంచెల్లి టెంపుల్ వరకు మీకు అందుబాటులో ఉంటాయని కూడా మనం చేస్తాం. అయితే అక్కడ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైటింగే కానీ శానిటేషనే కానీ వాటర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి టెంపుల్లోకి వచ్చే భక్తుల కోసం అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఒకటే రూట్ పెట్టారా? మరి అటు వెనుక నుంచి వచ్చే మార్గం నుంచి కానీ ఇటు నుంచి ఇట్లైన్ అట్లైన్ గజిబిజిగా వచ్చే అన్అథరైజ్డ్ ఇన్కమింగ్ అలాంటివి ఉంటాయి కదా, దర్శనాలు అన్నీ ఉంటాయి కదా, మరి అవన్నీ నిర్మూలించడానికి మీరు ఎలాంటి చర్య చేపట్టబోతున్నారు? ఇక్కడ ముఖ్యంగా సిబ్బంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎట్లుంటారంటే తొందర దర్శనం చేసుకుని వెళ్ళిపోదామనే ఆలోచన ఉంటుంది. కాబట్టి వాటితో పాటు మాకు కూడా కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా బంధువులే ఉండని మా ఫ్రెండ్సే ఉండని వాళ్ళు ఏంటంటే మేము తొందరగా పోతామన్నా మాకు ఎక్కించాలన్నా చూపిమన్నప్పుడు గతంలో ఏం జరుగుతుందంటే ఎక్కడైతే భక్తులు దర్శనం చేసుకుని వెళ్లే దారిలో వాళ్ళు రివర్స్ లో వచ్చేసి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది తొందరగా చేసుకోవడానికి. కాబట్టి ముఖ్యంగా మా సభ్యులకు కూడా చెప్పాను, మా ఏదైతే బోర్డు మెంబర్లకు కూడా చెప్పాను, ప్లస్ మా బంధువులకు కూడా చెప్పాను, మీరు వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడానికి సామాన్య భక్తులకు వచ్చి దర్శనం చేసుకుంటే మల్లన్న ఆశీస్సులు వస్తాయి తప్ప ఈ దొంగదారిలో వస్తే దర్శనాలు చేసుకుంటే కూడా మల్లన్న ఆశీస్సులు మీకు రావని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సిబ్బందికి కూడా హెచ్చరించడం జరిగింది. మా బంధువులే కానీ ఏ బంధువు వచ్చినా మీరు వెనక దారి నుంచి తీసుకొచ్చి దర్శనాలు చేపించి వచ్చే భక్తులు మంచి నమ్మకమైన భక్తుల్ని నమ్మకం కోల్పోకుండా మీరు మాకు సహకరించవలసిందిగా ప్రతి ఒక్క సిబ్బంది కూడా కోరడం జరిగింది. అలాంటి మామూలుగా ఈ దొంగ దర్శనాలు కానీ ఎవరు ప్రోత్సహించినా దానిలో కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరిని సిబ్బందిని కూడా ఈ రోజు హెచ్చరించడం జరిగింది. మిగతా భక్తులు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతాం. మరి ఎవరైతే దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారు కదా, మరి వారికి దర్శనార్థం దేవుని దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. పాత లిఫ్ట్ ఉంది కదా, అది పనిచేయడం లేదు. మరి దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా ఏర్పాటు చేయడం జరుగుతుందా? మరి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఇక్కడ దర్శనానికి రావడానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే మెట్ల మార్గంలో వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది ఉంది. దేవుని మల్లన్న స్వామి దయతోటి కృష్ణా గౌడ్ అని హైదరాబాద్ భక్తుడు ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వారం వరకు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఈ 2-3 రోజులు 16 తారీఖు 17 తారీఖు మేము దాన్ని ఓపెనింగ్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఆదివారం వరకు మీకు భక్తులకు అందుబాటులో వచ్చి ఈ దివ్యాంగులే గాని వృద్ధులే గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ సౌకర్యం ఉపయోగించుకోవాల్సిందిగా ఆ దివ్యాంగ భక్తులను వృద్ధ భక్తులను నేను ప్రత్యేకంగా వాళ్ళకి మనవి చేస్తాను. దేవునికి ముఖ్యం కొబ్బరికాయ సమర్పించుకుంటే అదొక తృప్తి అనిపిస్తుంది భక్తునికి. ఆ కొబ్బరికాయలను ఇక్కడొక రేటు అక్కడొక రేటు, ఇక్కడ 30 అక్కడ 40 ఇష్టం ఉన్న రీతిలో రేట్లు పెట్టి అమ్ముతున్నారు వ్యాపారస్తులు. మరి ఒక దగ్గర 50 కూడా ఇలాంటి రేట్లతో వికరిస్తే భక్తులు వచ్చే దేవాలయానికి వచ్చే భక్తులు ఆలయ సిబ్బందిపై మరియు పాలక మండలిపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం అనిపిస్తుంది. మరి దాన్ని నిర్మూలించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే మా దృష్టికి వచ్చింది, అక్కడక్కడ వాళ్ళు టెండర్లు వాడింది 30 రూపాయలకు ఒక టెంకాయ అమ్మాలనే రీతిలో వాళ్ళు టెండర్ వాడడం జరిగింది. దాన్ని ఎక్కువ రేటుకు అక్కడక్కడ వాళ్ళకి తోచిన విధంగా ఒక దగ్గర 50 రూపాయలు, ఒక దగ్గర 40 రూపాయలు, ఒక దగ్గర భక్తుడు గట్టిగా మందలించిన దగ్గర 30 రూపాయల లెక్క అమ్మడం జరుగుతా ఉందని మా దృష్టికి వచ్చింది. వారిని కూడా పిలిచి వాళ్ళకు మాట్లాడడం జరిగింది. ఎక్కడ గాని వాళ్ళు టెండర్ వాడిన విధంగా 30 రూపాయల కాడికే కొబ్బరికాయ అమ్మాల్సి వస్తుంది. రేపటి నుంచి ప్రతి ఆదివారం ఎక్కడ ఏ భక్తుడైనా 30 రూపాయల కంటే ఎక్కువ అమ్మితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క భక్తులు మేము మనవి చేస్తా ఉన్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే ప్రతి షాప్ దగ్గర కూడా 30 రూపాయలకే టెంకాయ అని చెప్పేసి బోర్డు కూడా ఏర్పాటు జరుగుతుంది. ఈ సిబ్బందికి ఈరోజు చెప్పడం కూడా జరిగింది. త్వరలో బోర్డు కూడా టెంకాయ అమ్మే దగ్గర ప్రతి ఒక్క దగ్గర కూడా 30 రూపాయలకే టెంకాయ అని చెప్పి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఒక యువకునిగా అతి చిన్న వయసులోనే ఒక ప్రముఖమైన దేవస్థానానికి కొమరవెల్లి మల్లన్న ఆలయానికి పాలక మండలి చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది.
అదే నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో మీరు ఒక యువకునిగా ఆదర్శవంతంగా ఉండడానికి భక్తులకు కానీ ఆలయ సిబ్బంది కానీ ఒగ్గు పూజారులు కానీ నాయి బ్రాహ్మణులు కానీ ఇతరత్ర మీ సిబ్బంది కానీ మీ పాలకులకు కానీ మీరు విధించే ఆంక్షలు ఏంటి, ఎలాంటి చర్యలకు పాల్పడ్డా కానీ అతిక్రమించినా కానీ మీరు తీసుకుపోయే యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? మేము మొదటి రోజే మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ రోజు చెప్పడం జరిగింది. మేము పాలకులం కాదు, దేవుని సేవకులంగా ప్రమాణం చేస్తా ఉన్నామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏ రకంగా గత పాలకుల జమానల్లో ఎలాంటి అవినీతి జరిగిందో మనందరికీ తెలుసు. దాన్ని ప్రతి ఒక్కరికి కూడా పిలిచి హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అర్చకులకే కానీ ఒగ్గు పూజారులకే కానీ నాయ బ్రాహ్మణులకే కానీ ఇక్కడ పనిచేసే సిబ్బందికి కానీ ఎలాంటి అవినీతి జరిగినా మేము ఉపేక్షించేది లేదు. మేము అభివృద్ధి కొరకే వచ్చినాం, అభివృద్ధి చేయాలనే వచ్చినాం, అభివృద్ధి చేస్తాం తప్ప ఎలాంటి అవినీతి జరిగినా సహించేది లేదని చెప్పి ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. ఇక్కడికి వచ్చే మల్లన్న భక్తులకు అందరు విశ్వాసపాత్రలు ఉండి మల్లన్న సేవలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా అందరు సేవ చేయాలి తప్ప ఎలాంటి అవినీతి జరగకుండా ఎలాంటి అవినీతికి తావు లేకుండా మేముంటాం, మీరుండాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్క భక్తులు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క భక్తులు కూడా వేడుకుంటున్నాను. మల్లన్న స్వామికి ఈ రోజు నుంచి తండోపతండాలుగా వచ్చి మల్లన్న విశ్వాస పాత్రలో పొందాలని చెప్పి ప్రతి ఒక్క భక్తుల్ని తెలంగాణనే కాదు భారతదేశంలో ఉన్న ఏ మూల ఉన్న మల్లన్న స్వామి భక్తుడు ఇక్కడికి తప్పకుండా వచ్చి దర్శనం తీసుకుని మల్లన్న స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పి ప్రతి ఒక్క భక్తుని కోరుతాం. ఇప్పుడు మనతో అల్లం శ్రీనివాస్ గారు చేర్యాల పట్టణానికి చెందిన అల్లం శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు. మరి గతంలో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ప్రస్తుతం కూడా ఫోటోగ్రాఫర్ గా కొనసాగుతూనే ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు. అదే నేపథ్యంలో ఈ అల్లం శ్రీనివాస్ గారు ఆలయ కమిటీ కానీ భక్తులకు కానీ ఆలయ అభివృద్ధి కానీ తన వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తాడు అనేది తన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? జయంతి గారికి నమస్కారం అండి. నేను జయంతి గారికి నమస్కారం అండి. నేను ప్రస్తుతానికైతే నాకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఆలయ కమిటీ మెంబర్గా ఇచ్చిండు. నాకు ప్రస్తుతానికైతే మన లక్ష్మారెడ్డి గారు కూడా వాళ్ళ ఆశీస్సులతోనే కూడా నేను చేయగలుగుతా పని. నా ఉదయపూర్వకంగా వాళ్ళు ఏం చెప్పినా ముందుకు సహకరిస్తూ ఆలయ కమిటీ మెంబర్గా నాకు ఇచ్చాను. ధన్యవాదాలు అందరికీ, ప్రతాప్ రెడ్డి గారికి, చైర్మన్ గారికి ఎలాంటి సహకారం కూడా అందిస్తాను. మనతో ఆలయ ఉత్సవ కమిటీ మెంబరు చిరుమల్ల నరసింహులు గారు మనతో ఉన్నారు. చిరుమల్ల నరసింహులు గారు కూడా గతంలో నాగపూరి గ్రామానికి సర్పంచ్ గా కొనసాగారు. మరి ప్రస్తుతం కొమ్రవెల్లి మల్లన్న ఆలయ ఉత్సవ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు. మరి కొనసాగుతున్న నేపథ్యంలో మరి తను కూడా ఆలయ అభివృద్ధి కానీ ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ తన వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తాడో మనం తన మాటలను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు సార్ చెప్పండి సార్. ముందుగా జేఎన్టీ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము మరి పర్పాటం లక్ష్మారెడ్డి అన్న గారి యొక్క నాయకత్వంలో ధర్మకర్త పాలక మండలి ఏర్పాటు చేయనది. కావున ఇటు యొక్క పాలక మండలిలో నేను ఒక ధర్మకర్తగా నియమితులు కావడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాలయ అభివృద్ధి కొరకు నా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కోరుకుంటూ మరి గత 10 సంవత్సరాల నుండి పాలించినటువంటి పాలకవర్గము ఈరోజు ఒక 10 పైసల మందం కూడా పనిచేయనటువంటి పరిస్థితి, ఇట్లాంటి దుస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము గతంలో ఏ పాలక మండలి కూడా చేయనటువంటి అభివృద్ధి చేసి ఆ యొక్క మల్లన్న స్వామికి మేము అవుతామని చెప్పి కూడా ప్రాతులమవుతామని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ప్రతాప్ రెడ్డి గారికి, చైర్మన్ గారికి నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనతో కొమ్రవెల్లి ఆలయ అనువంశక అర్చక కుటుంబస్తులైన మహదేవుని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరి మహదేవుని శ్రీనివాస్ గారు ఆలయ పాలక మండలికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తబోతున్నారు? మరి ఆలయ చైర్మన్ పరపాటక లక్ష్మారెడ్డి గారు కానీ ఆలయ కమిటీకి కానీ ఇతరత్ర కానీ ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు స్థానికుడు కాబట్టి ఎలాంటి తన వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నది తన మాటలో అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి.
ముందుగా జేఎన్టీవీ వారికి నమస్కారాలు. ఇప్పుడు నూతనంగా ఏర్పాటు కాబడ్డ పాలక మండలి పరపాటకర్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్న పాలకులు చేసిన పనులు అంటే జరిగిన విధ్వంసం చాలా ఎక్కువ ఉంది. ఆ విషయాలన్నీ ఇప్పుడున్న పాలక మండలికి మేము తెలియజేయడం జరిగింది. స్థానికులుగా మాకు అన్ని అంశాలపై ఇక్కడ అవగాహన ఉంది. ఏవైనా సమస్యలు, భక్తులకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, భక్తులకు వీళ్ళు కల్పించాల్సిన సౌకర్యాలు ఏంటి, ఇంకా ఏం చేసేటి ఉన్నాయి, ఇంకా ఎటువంటి పనులు ఉన్నాయి, అభివృద్ధికి సంబంధించి ఇంకేం పనులు చేయాలని సూచనలు సలహాలు అందించడానికి మేము ఎప్పుడు ముందుంటాం. ఈ దేవాలయంలో గతంలో పాలకులు కొంతమంది పనిచేశారు బాగానే. ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఈ పాలక మండలి వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించారంటే పూర్తిగా అవినీతిమయం చేశారు. అటువంటి జరగకుండా ఉండడానికి లక్ష్మారెడ్డి గారు చైర్మన్ గా నియమితమైన వెంటనే ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు సేవ చేయడానికి వచ్చారు కాబట్టి సేవ చేయడం కోసం మీ వంతుకు ఎంత ఉంటే అంత సేవనే చేయండి, కానీ ఎటువంటి అవినీతి జరగకుండా చూడమని చెప్పడం జరిగింది. ఆ విషయంలో స్థానికంగా ఈ దేవాలయంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఏవైతున్నాయో అవన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. వాటిని పరిష్కరించడం కోసం మేము ఇప్పటి వరకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముందు కూడా వాళ్ళు దేవాలయ అభివృద్ధి కోసం పని చేస్తుంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మాకు ఇప్పుడు ఇక్కడ 2 ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ కూడా సహకరిస్తారు. తప్పకుండా మా మండలంలో ఉన్న అందరు మండల పార్టీ ప్రతినిధులు, అన్ని పార్టీలో కూడా మండలం అభివృద్ధి, దేవస్థానం అభివృద్ధికి ఏకతాటిపైన కృషి చేయడం గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళందరి సహకారం తీసుకొని మా తరఫున సూచనలు సలహాలు ఇచ్చి అభివృద్ధి కోసం తప్పకుండా వారికి నిర్ణయాత్మకమైన సలహాలు ఆలయ అభివృద్ధి కోసం పనిచేసే విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మేము అనువంశిక అర్చక కుటుంబం నుండి ఇప్పటి వరకు ఇక్కడ కట్టిన గెస్ట్ హౌస్ కానీ ఇంతకు ముందున్న దాతలు అప్పుడు తీసుకొచ్చింది కూడా మా అర్చక కుటుంబాలే. మా అర్చకులు అందరు పూర్తిగా, నేను వీరశైవ అర్చక సమాజం దానికి నేను అధ్యక్షుని, అట్లాగే నేను స్టేట్ కమిటీలో కూడా మెంబర్ని. మేమేంటంటే ప్రతి భక్తుల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే 100 రూముల ప్రపోజల్ ఇప్పుడు వీళ్ళు పెట్టిరో దాంట్లో 100 రూములకి 100 మంది డోనర్స్ పట్టుకొచ్చే బాధ్యత పూర్తిగా మా అర్చకుల మీద ఉంది. దాన్ని కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. అభివృద్ధి పరంగా వాళ్ళు చేసే ప్రతి చర్యకి మా వంతు సహకారం 100% ఉంటుంది. ఈ గత 5 సంవత్సరాల నుండి ఈ బండగుట్టపై నత్తనడకన సాగుతున్నాయి పనులు. అవి ఇప్పుడు నేటికైనా మీ ఆధ్వర్యంలో ముందుకు సాగైనా అవి అభివృద్ధికి నోచుకున్నాయి. చెప్పాం. నిన్ననే మా స్థానికంగా ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు, డీసీ ప్రెసిడెంట్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఎంబడే డిఈ గారితో కానీ ఎస్సీ గారితో మాట్లాడి మామూలుగా నెక్స్ట్ ఉగాది వరకు దాన్ని కంప్లీట్ చేద్దామని కూడా మాకు చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్లు పిలిచి కూడా హెచ్చరించడం కూడా జరిగింది. తొందరగా నత్తనాడక పని లేకుండా తొందరగా చేయడం కూడా జరుగుతుంది. ఉగాదికి భక్తులకు అందుబాటులో తీసుకొస్తాం. మరి పోలీసు వ్యవస్థ, డీసీపీ, ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు ఎలా సహకరిస్తున్నారు మీకు? గతంలో 15 రోజుల కింద మనం ఎండోమెంట్ మినిస్టర్ గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సిపి గారి ఆధ్వర్యంలో డీసీపీ గారిని, ఏసీపీ గారిని, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది మినిమం ఆ రోజు కూడా వాళ్ళ పర్యవేక్షణలో దాదాపు ఒక 20-25 మంది సిఐలు, దాదాపు ఒక 50-60 మంది సిబ్బంది, పోలీస్ సిబ్బందితోటి ఒక 50 మంది ఎస్ఐలతోటి కూడా గత కళ్యాణంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు చేశారు. ఇప్పుడు రేపు క్రౌడ్ పెరుగుతుంది. ప్రతి ఆదివారం జాతర ఇంకా ఉధృతమవుతుంది కాబట్టి ఇంకా కూడా పోలీస్ సిబ్బంది కానీ మిగతా అందరినీ పెంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు భక్తులకు ఇచ్చే సూచనలు ఏంటి? ముఖ్యంగా భక్తులకు ఇచ్చే సూచనలు ఏంటంటే ఇక్కడ శానిటేషన్ జాగ్రత్త మొదలు. ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ వచ్చినాక శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువ. అవును. కాబట్టి ఆ శానిటేషన్ తడిపొట్ట, చెడిపొట్ట అని మేము ఏర్పాటు కూడా చేయడంతో ముఖ్యంగా మిగిలింది దాన్ని వేసి భక్తులు సహకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్తులు కోరుతా ఉన్నాం.